తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చలకు తెరతీశాయి. రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరిలోనూ ఒకటే ప్రశ్న: నిజంగా బీఆర్ఎస్ బీజేపీలో కలవనుందా? ఇప్పటివరకు రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు, మిత్రులు ఎవరూ లేరని చరిత్ర చెప్పింది. మారుతున్న సమీకరణాలతో కలిసి ఉండకపోతే పార్టీలకు భవిష్యత్ లేదని భావిస్తున్న నాయకులు చాలా మంది. ఒకవేళ మారకపోతే ప్రజల మద్దతు కోల్పోయే అవకాశం ఉందనే ఆందోళన నాయకుల్లో కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు బీజేపీతో విలీనానికి మేం సిద్ధం కాదని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆ తర్వాతి పరిణామాలు కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత బీజేపీతో విలీనం జరగదని గట్టిగా చెప్పినప్పటికీ పార్టీలో ఇతర నేతలు మాత్రం తెర వెనుక జరుగుతున్న చర్చలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణలో బీఆర్ఎస్ పాపులారిటీ తగ్గింది అని చెప్పినట్లే అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన పోటీదారులుగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏ నిర్ణయమైనా ముందే ఊహించలేమని ఆయన చెప్పడం, బీజేపీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడడం ఆసక్తికరంగా మారింది. ఇక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలోకి చేరుతున్నారన్న విషయం కూడా ఆయన హైలైట్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం విలీనమైన దృష్టాంతాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో కలిస్తే ఏమీ కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఇంతవరకు రాజకీయాలపై చాలా తక్కువ మాట్లాడే భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులు మాకు తెలియకుండా తెర వెనుక ఏదో జరుగుతుందేమో అన్న అనుమానంతో ఉన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలే దీనికి బలం ఇస్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా లేదా అన్నది తేలాలంటే ఇంకా కొన్ని రోజులు గడపాల్సి ఉండొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఈ ఊహాగానాలకు బలం ఇస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.